వివిధ ప్రాంతాలు, వివిధ రంగులున్నటువంటి చర్మాలు అన్నీ కలిసినటువంటి ఈ దేశాన్ని నిర్మించడానికి ఒక సమాజం ఎలా, ఎవరు, ఎప్పుడు, ఎలా కష్టపడ్డారు అన్న విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దీనిని ఇండాలజీ అని కూడా పిలిచాం. అంటే భారతదేశాన్ని గురించినటువంటి అధ్యయనం అని. థియాలజీ అని అంటే దేవుని గురించిన అధ్యయనం, అలాగే బయాలజీ అంటే జీవమును గురించిన అధ్యయనం, అలాగే ఇండాలజీ అంటే ఇండియాను గురించిన అధ్యయనం. అంతే, సింపుల్, రైట్? సో ఇండియాను గురించినటువంటి ఈ అధ్యయనంలో ముందు మనకొక పర్స్పెక్టివ్ కావాలి, మనకొక దృక్పథం కావాలి, మనకొక పారాడైమ్ కావాలి. పారాడైమ్ అని అంటే ఆలోచన విధానం. ఈ పారాడైమ్లో ఈరోజు మనకొక షిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది. మీ ఆలోచన విధానంలో దేశం పట్ల, సమాజం పట్ల, అన్నిటినీ మించి బైబిల్ మనకిచ్చే అవగాహన పట్ల ఒక పారాడైమ్ షిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినేందుకు ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ సాయంకాల సమయంలో నేను పంచుకోవాలనుకున్నటువంటి మాటలు మీ ముందు ఉంచుకుంటున్నాను. స్క్రీన్ పైన మీరు చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం కనిపిస్తుంది. యేసుక్రీస్తు పిలాతు ముందు నిలబడుకుని ఆయన మాట్లాడుతున్నాడు. గ్రేకో రోమన్ ఎంపైర్ అనంటే గ్రేకో రోమా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం ప్రపంచమంతా విస్తరించినటువంటి సామ్రాజ్యం. రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యం అని మొన్న చెప్పుకున్నటువంటి వీళ్ళు రాక మునుపే అప్పుడెప్పుడో ప్రపంచంలో సూపర్ పవర్గా నిలిచింది గ్రెకో రోమన్ ఎంపైర్. ఆ గ్రెకో రోమన్ ఎంపైర్లో కైసర్ అగస్టస్ అనే ఆయన అందరినీ కలుపుకుంటూ వచ్చాడు. అందరికీ 10 రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు. అందులో ప్రధానమైన 3 వాగ్దానాలు: మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే పీస్ ఇస్తున్నాను, మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే రక్షణను ఇస్తున్నాను, మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే జస్టిస్ అనగా న్యాయం ఇస్తున్నాను. ఈ 3 మాటలు చెప్పి అనేకులను ఆకర్షించాడు. అనేక రాజ్యాలు రోమాలో కలిశాయి. ఆ రోజులో ఉన్నటువంటి మాట ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. అన్ని మార్గాలు లాస్ట్కి ఎక్కడికి వెళ్తాయి? రోముకే వెళ్తాయి. కైసర్ అగస్తస్ ఈ విజయాన్ని సాధించిన తరువాత ఈయన నిజానికి దౌత్యపరంగా ఎక్కువ విజయాలు సాధించాడు. కొట్లాటల కంటే కూడా, లేకపోతే యుద్ధాల కంటే కూడా దౌత్యపరమైన యుద్ధాలు ఎక్కువగా, అంటే ఒత్తిడి తీసుకుని వచ్చి ఇలాంటి ఆఫర్స్ ఇచ్చి అనేకులను తనతో కలుపుకున్నాడు. ఆయన కుమారుడు, ఆయనకు కొడుకులు లేకపోతే ఒక కొడుకును దత్తత తీసుకున్నాడు. ఆయన పేరు కైసర్ తిబేరియస్. ఆ కైసర్ తిబేరియస్ని దత్తత తీసుకున్నప్పుడు ఇవాంజెలియోన్ వేయించాడు. ఇవాంజలిజం అని మనం మాట్లాడతామే, ఆ పదం అక్కడి నుంచే వచ్చింది. ఇవాంజెలియోన్ అంటే అర్థం ఏంటంటే డప్పు తీసుకుని మొత్తం ఊళ్ళన్నీ తిరిగి మనకు రాజు పుట్టాడు అని చెప్పటమే ఇవాంజెలియోన్ అంటే.